ఇటు తీస్తా తర్వాత తీస్తా కొంచెం వెనకాల జరగండి సార్, కొద్దిగా వెనకాల జరగండి. మొత్తం తీసేసి చిన్నవి తెచ్చుకో అంటే అలా 3 నెలలు బస్తాయి. ఇప్పుడు అక్కడ అయిపోయింది మనం చూసి తర్వాత ఇప్పుడు జగిత్యాల మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరింప చేయించిన గౌరవ అధ్యక్షులు అంజయ్ గారికి, అదేవిధంగా రాజు గారికి, మిగతా సభ్యులకు, మా సొసైటీ అధ్యక్షులు గంగారాం గారికి, సీనియర్ నాయకులు రెడ్డి గారు, రాజేశం గారు, ఇక చాలామంది ఉన్నారు. అందరికి కూడా పేరు పేరున గుళ్ళ శంకర్ అన్నట్టు అందరికీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందరికి కూడా ధన్యవాదాలు పేరు పేరు అందరి పేరు చెప్పడానికి ఏమనుకో. మరి గత 9.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ భూగర్భ జలాలు పెంచడం పైన దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని 46,000 చెరువులను 9,000 కోట్ల రూపాయలతోటి వాటిలో మట్టి తీయడం కావచ్చు, కట్టలు మంచిగా చేయడం కావచ్చు, తూములు మంచిగా చేయడం, వీటన్నిటి ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భూగర్భ జలాలు పెరిగింది. మన తెలంగాణ రాష్ట్రం పీఠభూమి, ఎత్తు మీద ఉంటుంది. గోదావరి, కృష్ణా నదులు 2 ఉన్నాయి కానీ 2 కూడా కిందికెళ్ళి వాడుతూ ఉంటాయి పక్కకి. మరి మనకి ఏకైక ఆధారం చెరువులు. స్వతంత్రం రాకముందు గతంలో కాకతీయులు కావచ్చు, ఇంకా వేరే రాజులు ఆనాడు గొలుసుకట్టు చెరువులు తవ్వడంతో పడ్డ నీళ్లను ఎక్కడికక్కడ మనము ఒడిసి పట్టుకున్నాం. ఉదాహరణకు మీకు చింతపుట్ట కళ్ళపల్లి చెరువు మీ ఆధీనంలో ఉంటుంది. మా జగిత్యాల మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో చింతపుట్ట మరి కళ్ళపల్లి. మరి నాకు లింగం చెరువు ఉన్న పూర్తి అవగాహనతో, ఎందుకంటే జగిత్యాల దగ్గరే అంతర్గామంలో పుట్టి పెరిగిన కాబట్టి మరి మనకు నీళ్లు గొరగొండం గుట్టలల్లా, ఉల్లాపురం గుట్టలల్లా, అంతర్గామ ఆ పక్కన వర్షాలు పడితే ఆ గుట్టలలో నుంచి రామపురం నుంచి అంతర్గామ చెరువులకు, అంతర్గామ ఊరేదర్లకు వెళ్ళి అప్పుడు కాలువ రాకముందు కుంట ఉంటుండే. ఆ కుంటకి వెళ్ళి అటు ఆశించారు, ఇటు లింగాంచారు, మత్తడి దుంపుతాడు దరూరు వాగుల, ఇటు లింగాంచారుకి వెళ్ళి వచ్చేటప్పుడు మన అంతకుముందు లింగంపేట, ఇప్పుడు ఎలకబాయివాడ ప్రాంతం అంటారు, అక్కడ పెద్ద పర్రే నీళ్ళకి వెళ్ళి వచ్చి చింతకుంట చెరువులో ప్రమాణంగా పడేటి. చింతకుంట చెరువుకి వెళ్ళి మళ్ళీ కళ్ళపల్లి చెరువు ఆడికెళ్ళి మళ్ళా తిప్పనపేట దిక్కుపోయి గచ్చమాటు, ఇవన్నీ మనం చూస్తాం. అంటే ఈ రకంగా మనకు పెద్ద అవగాహన లేని కాలంలోనే ఆ కాలంలో పరిపాలకులు స్వతంత్రం రాకముందు చేసి వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఏ చెరువు గురించి కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ముఖ్యంగా వరదకాలం అడ్డం వచ్చిన తర్వాత నీళ్లు గుట్టలలోకి వచ్చేటి ఇటు నుంచి అటే పోయే పరిస్థితి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిన తర్వాత రాంపూర్ పంప్ హౌస్ నుంచి పైప్ లైన్ వేసి అంతర్గామ చెరువు నింపడం, దాని ద్వారా అక్కడ నుంచి దరూరు వాగులకి వెళ్ళి ఇట్లా నీళ్ళు వెళ్తా పోతుంది. మరి జగిత్యాల ప్రాంతానికి వస్తే ముఖ్యంగా
మన చింతకుంట చెరువు బ్రహ్మాండంగా మనం ఆధునీకరించుకున్నాం. దానికి ఒక మినీ ట్యాంక్ బండ్ లెక్క వేసుకున్నాం. ఒకప్పుడు నిలబడే పరిస్థితే ఉండేది కాదు. అట్లనే కల్లపల్లి చెరువు కట్ట కూడా దాదాపు 1.5 కోటి పైన ఖర్చు పెట్టి మంచిగా చేసుకున్నాం. లోతు చేసుకున్నాం, మత్తడి మంచిగా చేసుకున్నాం. ఇంకొక 10 లక్షల కింద మన వర్షాలకు దెబ్బతిన్నది పని ఉన్నది తప్ప అంత బ్రహ్మాండంగా చేసుకున్నాం. తంతెలు గారు అన్నిగా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టుకోవడం వల్ల ఇవాళ భూగర్భ జలాలు పెరిగినాయి. ఇదేదో నేను స్పీచ్ ఇచ్చేది కాదు, ఇప్పుడేమో ఎలక్షన్ కాదు. మీరు ఏ భూగర్భ శాఖ ఉంటుందో జియాలజిస్టులు అంటారు, ఎవరిని అడిగినా చెప్తారు. అంతకుముందు మనకు ఎంత లోతు పోతే నీళ్ళు పడుతుండే, ఇప్పుడు ఎంత లోతు. గత 6-7 ఏళ్ళకెళ్ళి ఏ ఊర్లో ఏ బావిలో ట్రైన్లు పెట్టింది లేదు, పూడిక తీసింది లేదు, కొత్త బోర్లు పెట్టి చాలా తక్కువైంది. అంతకుముందు రైతులు సంపాదించిన ప్రతి పైసా తమ్ముడికి తెలుసు, సింగిల్ వీడియోస్. మళ్ళా పంట రాగానే ఎండాకాలం ఆముదం తీసుడు లేదా బోరేసుకునే పరిస్థితి. మరి దాంతోపాటు ఈ భూగర్భ జలాలు పెరగడం వల్ల మన గంగపుత్రులు సంతోషంగా ఉండాలని కొన్ని చోట్ల మన ముదిరాజులు సొసైటీలు ఉంటాయి, అక్కడ ఉచితంగా మంచి చేప పిల్లలు వేయడం, దాంతోపాటుగా మోపెడ్ బండ్లు ఇచ్చారు అమ్ముకోవడానికి. ఇవన్నీ కూడా మార్కెట్లో డెవలప్ చేయడం జరిగింది. జైత్యాలు కూడా బిడ్వాలో మార్కెట్ డెవలప్ చేసాం. అది అతి త్వరలోనే మన ప్రారంభమైంది. దాని మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన మత్స్య పారిశ్రామిక సంఘాలు బలోపేతం అవడానికి, ఆర్థికంగా బలోపేతం అవడానికి, కొంత ఆదాయం పొందడానికి అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి గారు వారి వంతుగా కృషి చేసాడు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నా వంతుగా ఈ ప్రాంతంలో గత 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా, శాసనసభ్యునిగా ప్రతి చెరువు కూడా నేను తిరిగిన. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మన వాటి మరమ్మతులు కావచ్చు, నీళ్లు నింపడానికి ఏం చేయాలనేది, మరి అట్లనే మన మత్స్య కార్మికులు పట్టుకునే సందర్భంలో కొద్దిగా నీళ్లు తీసి రైతులకు ఇబ్బంది లేకుండా చేపలు పట్టే విధంగా కూడా నా వంతు ఎల్లవేళలా కృషి చేస్తున్నాను. ముందు కూడా నా సహకారం మీ అందరికి కూడా ఎప్పటికి ఉంటుంది. మీ సహకారం కూడా నాకు అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే జగిత్యాల గంగపుత్ర సంఘ భవనానికి ఎప్పుడు లేనని నిధులు కూడా గతంలో ఇవ్వడం జరిగింది. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎస్డిఎఫ్ ఇస్తే 5 లక్షల రూపాయలు అదనంగా కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా మళ్ళీ నిధులు మంజూరు చేయించి దాని అభివృద్ధి కూడా తోడ్పడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.